వీధిలో ఆడుకుంటున్న 6 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కల దాడి. మెదక్ జిల్లా నర్సాపూర్ 14వ వార్డులో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ షేక్ అలీ అరుపులు విని తల్లి షబానా రావడంతో ప్రాణాపాయం తప్పింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఇంటి ముందు ఆడుకుంటున్న 6 సంవత్సరాల షేక్ అలీపై వీధి కుక్కలు దాడి చేయడంతో నాభి కుడి చేతి కింద భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో షేక్ అలీ కేకలు వేయగా ఇంట్లో ఉన్న వారందరూ వచ్చేసరికి కుక్కలు దాడి చేసి లాక్కెళ్తున్నాయని మందలించడంతో బాలుడిని వదిలేసి పారిపోయాయంటూ తెలియజేసింది. బాలుడి తల్లి షబానా హుటాహుటిన కుటుంబ సభ్యుల సహకారంతో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామంటూ తెలియజేశారు కుటుంబీకులు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే వీధి కుక్కలు, కోతులు తరచూ దాడికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు స్థానికులు. घर के सामने खेल रहा था तो क्या है 8-10 कुत्ते आके बगल में और यहाँ प्लेस यहाँ बम्बी बोल के रहता ना वहाँ कतर के साहब पुराने घर में साहब फेंक दे के चले गए तो हमारा अम्मी ने आके देख के फिर माई भी आके देख के हॉस्पिटल भी ले गया था। मैं 2 इंजेक्शन आ दिए डॉक्टर ने तई के बाद भेजा दिए। अब वही जब परेशान है बहुत दमा खराब रहा फिर और 5-6 बार आके जाओ बोले डॉक्टर वही कुत्ते बहुत हो गए हैं, दमा खराब हो रहा। छोटे छोटे बच्चे खेल रहे हैं ना उन्ना के पीछे पड़ रहे हैं, बाइकों पे जो जाते भी ना उन्ना के पीछे भी पकड़ के कर रहे हैं। तो कोई भी क्या है नहीं देख रहे हैं, बहुत काट रहे हैं वही पर ये नको यार दर्द देता नको 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 तकलीफ देता उसको अरे उनको तो ये नको अरे नाचता उसको कहीं कुछ आता ना बस दर्द देता यार बहुत दर्द देता उसको छोटा बच्चा और तो मारने के तो भी क्या है मालूम वो गली वाले हम पाल रहे हैं कुत्तों को पर पाल तो नाल के कुकर कुछ वो तो नहीं तो इसको గేట్ తీసుకొచ్చారు బొడ్డు కడ కూడా అయిందా हां సంకల ప్లస్ పైసన్ కాకుండా మళ్ళీ ఇట్లా ఇంజెక్షన్ చేసి కోటి ఇంజెక్షన్ చేయాలి కూడా ఇస్తారు నోటరీ కూడా ఇప్పించుకొని ఆడి తీసుకొని మళ్ళీ ఈగ వేరే ఉంటుంది మళ్ళీ వేరే ఇంకా గీగినే మళ్ళీ ఇంకా అది గొత్తర కాసరాను గలీజు నన్ను గుంజుకోయి. హలో ఇవ్వలేరా ఆయన ఎంబడి మళ్ళా మా అమ్మ చూసింది ఇక అడి 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 గచ్చుకొని ఉంటారు కదా ఆవు చేసింది 5-6 నుంచి ఒక 15 కుక్కలు కలిసి పిల్లాన్ని సంఖ్యలో పెట్టి గుంజుకొని పోయింది. ఈ పరిస్థితి గురించి మున్సిపల్ వాళ్ళకి చాలాసార్లు చెప్పిన 14 వాళ్ళు కూర్చుని ఉన్నాయి తీసేయండి సార్ అంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళని చెప్పిన. వీళ్ళు ఇంటూరు కానీ ఎవరు ఏ చర్య తీసుకోలేదు. దానికి కావాల్సిన ఇప్పుడు చర్య ఏం జరిగిందంటే పిల్లని సాగుకు వచ్చింది. మొత్తం కుక్క సంఘాన్ని కొరికేసిన పిల్లలు సాగు బతుకులో ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఇల్లు కూడా కొట్టుకొని చాలాసార్లు చెప్పినాము ఆ గల్లీని తీసుకొచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఫోన్ చేసిన నా దగ్గర ఫిజికల్గా రికార్డ్స్ ఉన్నాయి, వీడియో వాళ్ళు తీసేయమని చెప్పి మున్సిపల్ వాళ్ళు కూడా చర్య తీసుకొని ఓడిచ్చారు. కానీ ఇట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇంకెంతమంది బలి కావాలి సార్ దీనివల్ల? ఇంతమంది ఇప్పుడు పిల్లాడు ముంగట్టు ఉన్నట్టు చనిపోతే ఇంకేమైనా ఇంకో చర్య ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత దీనికి? చచ్చిపోతే మున్సిపల్ వాళ్ళు బాధ్యత లేకపోతే కూలి ఇల్లు వదిలేసిన వాడు బాధ్యుడా? ఎవరు సార్ దీని బాధ్యులు? ఇప్పుడు పరిస్థితులు జరిగిన 14 వాళ్ళు ఇంకేమైనా మేజర్ ఇష్యూ జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి. అది మిగిలి ఉన్న ఇల్లుని పూల కొట్టేసి ఈ పిల్లానికి న్యాయం చేయండి సార్. ఇంకెప్పటి వరకు చూస్తారు? ఇంకా ఈ కోతుల గొడవ, కుక్కల గొడవ, ఈ పాముల గొడవ ఎవరికి సార్ కావాల్సింది? ప్రశాంతంగా ఎవరు పట్టుకుతారు వాళ్ళు ఇల్లు వేరే కూడా ప్రశాంతంగా బతికేటట్టు ఓనర్ చూసుకోవాలి. వాళ్ళు ఇల్లు కొట్టేసి ఎవరికి దీని బాధ్యులు ఎవరు? 14-15 కుక్కలు చిన్నపిల్లలను గుంజుకోపోతే ఏం చేస్తారు? అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? దీని మీద చర్య తీసుకోండి. మేము మా తరపున 14 వార్డు తరపున ఈ కాలనీ వాసుల తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అందరికీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.